హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యా నుంచి మరిన్ని యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత వాయుసేన నిర్ణయించింది. 18 సుఖోయ్ Su-30 మల్టీరోల్ విమానాలను, 21 మికోయాన్ MiG-29 ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. భారత సైనికులపై చైనా దళాలు ఘర్షణలకు దిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. యుద్ధ రంగంలో సత్తా చాటి సుఖోయ్ మిగ్ యుద్ధ విమానాల కొనుగోలు చేయాలని నరేంద్ర మోదీ సర్కార్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రతిపాదన వచ్చింది. 12 సుఖోయ్ 21 మిగ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు కేంద్రం అనుమతివ్వాలని కోరింది. 5,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు వచ్చే వారంలో కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకున్నది. రష్యా నుంచి అదనపు MiG-29 యుద్ధ విమానాలను తీసుకోవాలని, ఉన్న వాటిని అప్గ్రేడ్ చేయాలని తెలిపింది వాయుసేన. 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం 2016లోనే ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 58,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కోసం ఫ్రాన్స్తో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది మే నెలలోనే తొలి రఫేల్ విమానం మన దేశానికి రావాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే సుఖోయ్ 30 మిగ్ విమానాలను సైన్యంలో చేర్చుకోవాలని భావిస్తుంది. ప్రస్తుతం భారత సైన్యంలో సుఖోయ్ 30లతో పాటు మిరాజ్ 2000 MiG-29 ఉన్నాయి. జాగ్వర్స్ MiG-21 బిసన్స్ ఫైటర్ జెట్స్ కూడా ఉన్నాయి. చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సైన్యంలో మరింత శక్తివంతమైన ఆయుధాలుండాలని త్రివిధ దళాలు భావిస్తున్నాయి. గ్యాల్వాన్ లోయ వద్ద చైనా దళాలు జరిపిన దాడుల్లో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. భారత దళాలు కూడా చైనా సైనికుల దాడిని తీటుగా తిప్పికొట్టాయి. భారత దళాల ప్రతిదాడుల్లో సుమారు 40 మందికి పైగా చైనా సైనికులు హతమైనట్లు సమాచారం. అయితే చైనా మాత్రం తమ వైపు ఎంతమంది సైనికులు చనిపోయారనే విషయంపై అధికారికంగా వెల్లడించడం లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.